నమస్తే కెన్ మీడియా ప్రేక్షకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు మనం ఈ వీడియోలో విశ్లేషించుకునే అంశం ఏంటంటే, గత 3 రోజులుగా విజయసాయిరెడ్డి అసిస్టెంట్ దేవాదాయ కమిషనర్ మాజీ అయినటువంటి శాంతి మధ్య జరిగే ఎపిసోడ్లో, అంటే శాంతి భర్త మదన్ మోహన్, విజయసాయిరెడ్డి సుభాష్ మరియు శాంతి మధ్య జరిగిన వాటి గురించి వివరిస్తూ, శాంతికి పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరు తేల్చమని ఒక కంప్లైంట్ దేవాదాయ కమిషనర్కి సత్యనారాయణ గారికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కలకలం రేగింది. దానికి బదులుగా నిన్న శాంతి అనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో నాకు మదన్ కుమార్ గారికి, నా మాజీ భర్త అయినటువంటి మదన్ గారికి 2016లోనే మా సాంప్రదాయం ప్రకారం విడాకులు తీసుకున్నాము అని చెబుతూ, విజయసాయిరెడ్డి గారికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెబుతూ, నా బిడ్డకు తండ్రి సుభాష్ అని ప్రకటించడం జరిగింది. అది చేస్తూ మళ్ళీ నేను ట్రైబల్ వర్గానికి చెందిన దాన్ని కాబట్టి ఈ సోషల్ మీడియాలు మరియు టీవీ ఛానళ్ళు నా మీద ఈ విధంగా దండెత్తినాయని ఘోషించడం జరిగింది. ఈరోజు మరలా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మరలా అదే తిరిగి మాట్లాడడం జరిగింది. ట్రైబల్ లేడీ కాబట్టి ఆమె మీద ఈ విధంగా ప్రచారాన్ని చేయటం వేరే వేల మీద అయితే చేస్తారా? మీ సామాజిక వర్గం మీద అయితే మీరు ఆ పని చేస్తారా? నా మీద ఇంత దుష్ప్రచారం ఎందుకు చేశారు? నేను మిమ్మల్ని వదలను అంటూ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయ్యా విజయసాయిరెడ్డి గారు, మీరు ఒకటి తెలుసుకోండి. మీరున్న హోదాగా తగ్గట్టు మీరు మాట్లాడలేదు. మీరున్న హోదా, మీ వయసు, మీ గేజ్కి తెలుసుకొని మీరు మాట్లాడండి. ఎప్పుడైతే మీరు రాజకీయాలలోకి అడుగుపెట్టారో ఈ దుస్సంప్రదాయానికి ఆంధ్రప్రదేశ్కు తెరదీశారు. అంటే తప్పు ఎవరు చేసినా తప్పే, దానికి కులము మతాన్ని అంటగట్టడం మీకే చెల్లింది. అంటే మీరు ఏదో పనులన్నీ చేసి అవన్నీ కూడా దాచిపెట్టడం కోసం, ఎదుటివారిని బ్లేమ్ చేయడం కోసం కులము మతాలు ఎందుకు వస్తాయి అసలుకి? మిమ్మల్ని ఇప్పుడు శాంతి అనే ఆమె హస్బెండ్ మదన్ గారు దేవాదాయ కమిషన్కు కంప్లైంట్ రాశారు. ఆ కంప్లైంట్లో ఏవైతే రాశారో ఆ అంశాలకు మీరు బదులు ఇవ్వండి. నాకు వీటికి ఎటువంటి సంబంధం లేదని చెప్పండి. మదన్ కుమార్కి నాకు సంబంధం లేదు, అసలు మదన్ ఎవరో తెలియదు, శాంతి ఎవరో తెలియదని చెప్పండి, నిరూపించుకోండి. అవి కాకుండా మీరు ఎదుటి వాళ్ళ మీద బురద చల్లుతారేంటి? మీడియా మీద బురద చల్లుతారేంటి? అసలు మీడియా ఉండేది ఎందుకు? ఎవరికి అన్యాయం జరిగినా, ఏ విషయాలైనా బయట వచ్చినప్పుడు వాడిని సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేయడానికి, టీవీలు ఉండేది కూడా ఛానళ్ళు పెట్టింది ఎందుకు? ప్రచారం చేసుకోవడానికి, వార్తలను ప్రజలకు అందించడం కొరకే. 24/7 వార్తల్లో ఏమి జరిగినా కూడా ప్రజలకు అందించడం కోసమే టీవీ ఛానళ్ళు పెట్టారు. అవన్నీ మీరు తెలుసుకోకుండా, మీరు ఇంతకుముందు చేసిన ఘనకార్యాల గురించి తెలుసుకోకుండా, మీరేదో ప్రతివర్తలాగా, ఏదో ఏకసంధాగ్రహలాగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మీరు తెలుసుకోకపోతే ఎట్లా విజయసాయిరెడ్డి గారు? కనీసం తాత వయసు ఉన్నటువంటి మీరు మాట్లాడి ఈరోజు మదన్ కుమార్ గారు అదే విలేకరుల మీటింగ్లో మొత్తం స్పష్టంగా చెప్పడం జరిగింది. విజయసాయిరెడ్డి గారు నాకు తెలుసు, నేను విజయసాయిరెడ్డి గారితో మాట్లాడాను, విజయసాయిరెడ్డి దగ్గర మేము డబ్బు తెచ్చుకున్నాము, ఆ డబ్బుతో విజయవాడలో విల్లా కొన్నాము. నాకు విజయసాయిరెడ్డి గారు 500తో కలిసి ఒక పెద్ద మీటింగ్లో ఉన్నా కూడా నేను పోయేసరికి మాకు సపరేట్గా రూమ్లోకి వచ్చి కూర్చొని మాట్లాడారు. విజయసాయిరెడ్డి ఎదురుగా కూర్చొని కాఫీ తాగాను. నేను అమెరికా వెళ్ళటానికి విజయసాయిరెడ్డి గారు సహాయం చేశారు అని చెబుతూ, ఆ బిడ్డకు తండ్రిని నేను కాదు, స్వయాన శాంతి, మా మిసెస్ అయినటువంటి శాంతి చెప్పడం జరిగింది, ఈ బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డి అని. నేను మళ్ళీ ఇప్పుడు సుభాష్తో కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. అంటే ఈ బిడ్డకి విజయసాయిరెడ్డి సుభాష్ కొన్నిసార్లు, అంటే హాస్పిటల్లో డాక్యుమెంట్లు వెరిఫై చేసేటప్పుడు హాస్పిటల్లో తండ్రి పేరు కింద సుభాష్ అని రాసి ఉంది. అది తెలుసుకున్న తర్వాత నేను సుభాష్ను సంప్రదించి ఫోన్లో మాట్లాడటం జరిగింది. సుభాష్ గారు, నేను DNA టెస్ట్కైనా రెడీ, నాకు ఆ బిడ్డకు ఎటువంటి సంబంధం లేదు, నేను దేనికైనా రెడీ. కాకపోతే నేను ప్రభుత్వ లీడర్గా ఉన్నాను, విజయసాయిరెడ్డి దగ్గర పనిచేస్తున్నాను, వాళ్ళ కింద అడ్వకేట్గా ఉన్నాను, కొన్ని రోజులు మేము కొన్ని సందర్భాల్లో కలిసి తిరిగాము, ఒక మంచి పరిచయము, మంచి సంబంధాలు, బిజినెస్ సంబంధాలు మాత్రమే ఉన్నాయి బిజినెస్ రూల్స్ ప్రకారం మాకు, అంతేకాని మిగిలిన విషయాలు శాంతికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజు పిలిచి సంతకం పెట్టమంటే మాత్రమే పెట్టాను.
మిగిలిన విషయాలు నాకు తెలియదని చెప్పడం జరిగింది. ఆయన చెప్పినటువంటి వాయిస్ రికార్డు కూడా చేస్తున్నానని చెప్పడం జరిగింది. డిఎన్ఏ టెస్ట్కి కూడా రెడీ అని చెప్పడం జరిగింది ఆయన. కానీ విజయసాయిరెడ్డి మీరు డిఎన్ఏ టెస్ట్కి రెడీనా? కానివ్వండి, ఎలాగో తప్పదు. రాబోయే రోజుల్లో మీరు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవటం తప్పదు, మీ వారసుని మీరు ప్రకటించుకోకపోవటం తప్పదు. కానీ ఇకనైనా ఈ జిమ్మిక్కులు మానుకొని ఎప్పుడు మీరు చేయాల్సిన ఏదో పనులన్నీ చేసి ఎదుటోళ్ళ మీద నిందలేయటం, మీడియాని బెదిరించటం, కుల ప్రస్తావన తేవటం, మీరు ఆ కులమా ఈ కులమా, ఏందయా ఇంత వయసు ఉంది మీకు కులాల ప్రస్తావన ఎందుకు వస్తుంది? అంటే కులాలకి తప్పులు చేసే కూడా కులాల పరంగా తప్పులు చేస్తారా ఏంటి? నిన్న కాక మొన్న పివి సునీల్ కుమార్ కూడా ఏసీబీలో ఉండి నాకు వాళ్ళు చెప్పిందల్లో వైసీపీ లీడర్గా ప్రవర్తిస్తూ అందరిని అరెస్ట్ చేసి నానాకు హింసలు పెట్టి ఈరోజు రఘురామకృష్ణరాజు తిరిగి కేసు పెడితే ఏమి నేను ఎస్సీననే నా మీద ఈ విధంగా చేస్తున్నారు అగ్రవర్ణాలు, నేను అంటే ఎస్సీ అయితే తప్పులు చేయాలని రూల్ ఉందా? నువ్వు ఎస్సీ అయితే నువ్వు చేసిన తప్పులన్నీ క్షమించాలనే? అంటే ఎస్సీ అనేంత మాత్రాన అన్ని గ్రీన్ కార్డు ఉన్నట్టయినా ఏదైనా చేయొచ్చు, ఎటువంటి తప్పులైనా చేయొచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, ఏ పనైనా చేయొచ్చు అనే ఏమైనా మీకు లైసెన్స్ ఉందా? భారత రాజ్యాంగంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉందా? నువ్వు అంబేద్కర్ పేరు పెట్టుకుని ఏదో ఒక వ్యవస్థ నడుపుతున్నావు కదా, అంబేద్కర్ మీద గౌరవం ఉంది కాబట్టి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఒక ఎస్సీగా నువ్వు తప్పులు చేయొచ్చు, నువ్వు ఏదైనా చేయొచ్చు, నీ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని ఎటువంటి వ్యవహారాలైనా చేయవచ్చని నీకేమైనా ప్రత్యేక రాజ్యాంగంలో రాసిందా సునీల్ కుమార్ గారు? నువ్వు చేసిన తప్పుకు రాబో రోజుల్లో శిక్ష అనుభవించక తప్పదు, ఇది కన్ఫామ్. కాబట్టి దయచేసి ఇక మీదటైనా తప్పులు చేసిన వాళ్ళు మేము తప్పు చేయలేదని నిరూపించుకోండి, దాన్ని నిరూపించడానికి కావాల్సిన ఆధారాలను చూపించండి. ఏ మీడియా ఛానల్లో అయితే మీ మీద పలానా తప్పు చేశారని చెప్పారో అదే మీడియా ఛానల్లో లేదు మీరు కరెక్ట్, ఆల్వేస్ హీఈస్ కరెక్ట్ అని చెప్పించుకునే విధంగా మీరు ప్రవర్తించండి. అంతేగాని మీడియా మీద, నాయకుల మీద, ప్రభుత్వం మీద ధ్వజమెత్తుతో మేము పలానా కులం మీరు పలానా కులం అని మీ కులబోలు అది చేస్తే చెప్తారా? అన్ని కులాలు తప్పు చేసినప్పుడు చూపించిన రోజులు కూడా ఉన్నాయి. మీరు అన్నాజున్న విజయసాయిరెడ్డి గారు ఒకప్పుడు ఏబిఎన్ ఛానల్లో చాలామంది ఆ ఏబిఎన్ ఛానల్ యొక్క అధిపతి యొక్క సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ మీద కూడా చాలా ప్రచారాలు జరిగాయి, వాళ్ళ తప్పును కూడా ఎత్తి చూపించారు, వాళ్ళను కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్య పొరపాటు చేసిన వ్యక్తిగా నిలబెట్టారు. అవన్నీ గ్రహించుకోండి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని మళ్ళీ మీడియాలోకి లాగటం ఎందుకు? కాబట్టి విజయసాయిరెడ్డి మీరు రాజ్యసభ సభ్యులు, ఎంపీ, మీ హోదా తగ్గట్టు మీరు ప్రవర్తించి ఇక మీదటైనా పద్ధతిగా ఉంటే అందరికీ మంచిది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరీ మంచిది. నమస్కారం.